ఈరోజు చిన్న పాపకి లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. ఎగుడు దిగుడు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. పాప బాడీ పార్ట్ 8.5 ఉంది బాడీ లెంత్. నడుము లూజ్ వచ్చేసి 22 ఇంచులు వచ్చింది. 22 ఇంచుల 4వ భాగం 5.5, ఖర్చు ఒక 2 ఇంచులు. తర్వాత షోల్డరు ఒక 5 ఇంచులు పెడుతున్నా, బోట్ నెక్ కాబట్టి. సంకడౌను 4 ఇంచులు పెడుతున్నా. ఆర్మల్ రౌండ్ ఇలా రౌండ్ తీసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్ 6 ఇంచులు వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత కచ్చుకుట్లకు ఇక్కడ నుంచి ఇంత లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి 2.5 ఇంచుల కాడ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కూడా 2.5 ఇంచులు. దీన్ని డబ్బా షేప్లో కొట్టుకోవాలి, లైన్ డ్రా చేసుకోవాలి. కింద డ్రాప్ వచ్చేసి ఒక 30 ఇంచు వదిలిపెట్టుకొని 2 ఇంచులకు డ్రా తీసుకోవాలి, లైన్ తీసుకోవాలి. 1.5 ఇంచులు పెడుతున్నా. కొంచెం చిన్నగా పెడుతున్నా అండి. యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం యాజ్ ఇట్ ఈస్ క్లాత్ మీద పరుచుకోవాలి. పరుచుకొని ఒక్క ఈ హోల్ తప్పి మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ హోల్ తప్పితే మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి లైనింగ్. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కిందిది ఫ్రాక్ కదా, లాంగ్ ఫ్రాక్ కదా, కుర్చీ ఫ్రాక్ ఇది. ఇందుకు శారీని ఇలా 4 భాగాలు ఫోల్డ్ చేసుకొని, చిన్న పాప కదా, పాప సైజ్ ఎంత చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాక బాడీ పార్ట్ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పరుచుకొని ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవాలి.